అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నాకు పెళ్లి అయ్యి 2 సంవత్సరాలైంది. నెల రోజుల క్రితం మావారికి హెచ్ఐవి ఉందని తెలిసింది. నాకు హెచ్ఐవి టెస్ట్ చేశారు. నాకు ఆ జబ్బు లేదు. కాని నేను నెల చెప్పెను 4 నెలలైంది. మావారికి హెచ్ఐవి ఉంది కనుక నాకు పుట్టబోయే బిడ్డకు కూడా హెచ్ఐవి వస్తుందా? మీ వారికి హెచ్ఐవి ఉన్నప్పటికీ మీకు లేదు కనుక మీ గర్భంలోని పిండానికి హెచ్ఐవి రాదు. మీ వారితో సెక్సులో పాల్గొన్నప్పుడు కండోమ్ తప్పకుండా వాడండి. అంతేకాకుండా మీరు కూడా హెచ్ఐవి రాకుండా ప్రెప్ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. ప్రెప్ ట్రీట్మెంటు అనేది 2 రకాల ఎయిడ్స్ మందులే. హెచ్ఐవి లేనివాళ్లు హెచ్ఐవి ఉన్నవాళ్లతో శృంగారంలో పాల్గొన్నప్పుడు ఆ జబ్బు రాకుండా నిరోధిస్తాయి. మీరు ప్రెప్ ట్రీట్మెంటు పొందుతూ మీ ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయండి. మీకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగానే పుడతాడు. మీరు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి చాలా సున్నితమైనది మరియు ఆందోళన కలిగించేది, కాని సరైన వైద్య సలహా మరియు చికిత్సతో దీన్ని సురక్షితంగా నిర్వహించవచ్చు. హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ మరియు ఇది రక్తం, లైంగిక సంపర్కం లేదా ఇతర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాని మీకు హెచ్ఐవి నెగటివ్ అయినందున మీ గర్భంలోని బిడ్డకు స్వయంగా వైరస్ సంక్రమించే అవకాశం లేదు. ఎందుకంటే బిడ్డకు హెచ్ఐవి రావాలంటే తల్లి ద్వారా మాత్రమే సాధ్యం మరియు మీరు ఇప్పటివరకు నెగటివ్గా ఉన్నారు. అయితే గర్భకాలంలో మీ భాగస్వామి నుంచి మీకు సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఒకవేళ మీకు సంక్రమిస్తే అది బిడ్డకు చేరే ప్రమాదం ఉంది. ప్రెప్ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనేది హెచ్ఐవి నెగటివ్ వ్యక్తులు రిస్క్ ఉన్న సంపర్కంలో ఉన్నప్పుడు తీసుకునే మందులు. ఇవి టెనోఫోవిర్ మరియు ఎంట్రసిటాబైన్ వంటి ఏఆర్టీ మందుల కాంబినేషన్ మరియు రోజు ఒక మాత్ర తీసుకోవడం ద్వారా 99% వరకు హెచ్ఐవి సంక్రమణను నిరోధిస్తాయి. కాని ఇది గర్భకాలంలో సురక్షితమేనా అని వైద్యుడు నిర్ధారించాలి మరియు భారతదేశంలో ఇది ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా లభిస్తుంది. మీ భాగస్వామి ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ మందులు సరిగ్గా తీసుకుంటే వైరల్ లోడ్ తగ్గి సంక్రమణ ప్రమాదం దాదాపు శూన్యం అవుతుంది. ఇది యుయు అన్డిటెక్టబుల్ అన్ ట్రాన్స్మిటబుల్ సూత్రం. గర్భకాలంలో మీరు క్రమం తప్పకుండా హెచ్ఐవి టెస్టులు చేయించుకోవాలి మరియు బిడ్డ పుట్టిన తర్వాత కూడా పిసిఆర్ టెస్ట్ ద్వారా బిడ్డను పరీక్షించాలి. కాని మీరు నెగటివ్గా ఉంటే బిడ్డకు ప్రమాదం లేదు. మానసిక ఒత్తిడి తగ్గించడానికి కౌన్సెలింగ్ తీసుకోండి మరియు ఎయిడ్స్ హెల్ప్ లైన్ లేదా ఆర్ట్ సెంటర్ను సంప్రదించండి. చాలా మంది జంటలు ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన పిల్లలను కంటారు మరియు ఆధునిక చికిత్సలతో హెచ్ఐవి నిర్వహణ సాధ్యం. మీ భాగస్వామి వైరస్ ఎలా వచ్చిందో తెలుసుకోవడం మరియు ఇద్దరూ ఓపెన్గా చర్చించడం సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. గర్భకాలంలో పోషకాహారం, వ్యాయామం మరియు రెగ్యులర్ చెకప్లు బిడ్డ ఆరోగ్యానికి కీలకం మరియు హెచ్ఐవి ఉన్న భాగస్వామితో ఉన్న గర్భిణులు సాధారణంగా సురక్షితంగా డెలివరీ చేస్తారు. సమాజంలో హెచ్ఐవి గురించి స్టిగ్మా ఉంది, కానీ సరైన సమాచారంతో దాన్ని అధిగమించవచ్చు మరియు మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు. వెంటనే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ స్పెషలిస్ట్ లేదా గైనకాలజిస్ట్ ను సంప్రదించి ప్రెప్ మరియు ఇతర జాగ్రత్తలు గురించి తెలుసుకోండి.